ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' సీజన్ 9లో ఒక సూపర్ డూపర్ ఎంటర్‌టైనర్. నిజం చెప్పాలి అంటే అసలు షోని ఒక మూల స్తంభంగా నిలబడి నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యుయల్. ముఖ్యంగా తన ఎంటర్‌టైన్‌మెంట్‌తో కానీ, తన గేమ్స్‌తో కానీ మనందరం అనుకున్నాం 'డెమాన్ పవన్' చాలా ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటాడు. అసలు ఇమాన్యుయల్ ఎవ్వరు పంచరని. కానీ 'డెమాన్' లాంటి ఒక అద్భుతమైన ఆటగాడిని సైతం ఇక పక్కన పెట్టిన ఆట ఎన్నో సందర్భాల్లో ఇమాన్యుయల్ ఆడాడు. అసలు మనం ఏ రకంగా అయితే 'బిగ్ బాస్' చూస్తున్నామో అంటే 'బిగ్ బాస్' దేనికోసం చూస్తాం? ఒక మంచి డ్రామా కోసం, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, అలాగే కంటెంట్ కోసం ఇలా చూస్తాం గదా! వాటన్నిటిని కూడా టిక్ మార్క్ చేసి, చెక్ లిస్ట్ చేసే ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్ ఇమాన్యుయల్. అయితే ఇమాన్యుయల్ గెలిచేసే అంత ఆడేసాడా అంటే, గెలిచేసే అంత కాకపోవచ్చు. కాకపోతే మరి ఫోర్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ అయితే కాదు అనేసేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే మీకు గమనించినట్టయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో ఫినాలే వీక్ మొదటి రోజే కళ్యాణ్ ఫస్ట్, సెకండ్ తనుజ, థర్డ్ డెమాన్, ఫోర్త్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ సంజన ఇలాగా వాళ్ళు ఒక టాప్ 5 ఫైనలిస్ట్ ర్యాంకింగ్ బట్టి పెట్టడం జరిగింది. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయిపోయారు. కళ్యాణ్, తనుజ ఓకే. విన్నర్, రన్నర్ అనుకోవచ్చు. కానీ థర్డ్ పొజిషన్‌లో ఉండాల్సింది ఇమాన్యుయల్ కదా! డెమాన్ ఎలా ఉన్నాడు అని అనుకున్నారు. అంటే అక్కడ 'బిగ్ బాస్' వాళ్ళు ముందుగానే డెమాన్‌కి డబ్బులివ్వడం కోసం అలా చేశారా? అనే ఆప్షన్స్ కూడా ఇప్పుడు 'ఇమాన్యుయల్' ఫ్యాన్స్‌తో పాటుగా చాలామంది 'బిగ్ బాస్' చూసిన వాళ్ళు కూడా అదేంటి 'డెమాన్ పవన్' ఏం చేశాడు? కొంతవరకు రితుతేనే కదా ఉన్నది. అని కొంతమంది అంటుంటే, మరికొంతమంది ఛ! 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 ఇంత అద్భుతంగా ఎంటర్‌టైన్ చేసి ఎప్పుడో స్టార్టింగ్ సీజన్స్‌లో విన్నర్ రేస్‌లో ఉన్న ఇమాన్యుయల్ ఫోర్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు కదా! అయితే దీనిపైన ఇమాన్యుయల్ స్పందించినట్టు తెలుస్తుంది. అయితే ఏమన్నాడంటే, "నేను ఎప్పుడైతే ఫోర్త్ పొజిషన్‌లో ఎలిమినేట్ అయ్యానో, నేను చాలా కృంగిపోయాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే, అసలు నాకు మైండ్ పనిచేయలేదు. నేనేం చేస్తున్నాను? ఏ రకంగా ఆలోచిస్తున్నానన్న విషయం పైన క్లారిటీ కూడా లేకుండా నేను చాలా బాధపడ్డాను. అయితే బయటకొచ్చిన తర్వాత మా అమ్మని, నాన్నని అడిగాను. అలాగే మ ఒద్ ఎలిమి ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్‌ని అడిగాను. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు. "ఫోర్త్ పొజిషన్‌లో నువ్వు ఎలిమినేట్ అవుతావని మాకు తెలీదు. మేము నిన్ను థర్డ్ ఆర్ సెకండ్ పొజిషన్ అనుకున్నాం. అంతేగాని నువ్వు ఫోర్త్ పొజిషన్‌లో ఎలా ఎలిమినేట్ అయ్యావో ఇప్పటికి మాకు తెలీదు" అంటూ మాట్లాడుతున్నారు. అదే టైంలో మరి ఫస్ట్ ఫినాలే వీక్ రోజునే ఓట్లు వేయాలి అని అన్నప్పుడు ఓట్లు వేస్తున్నారు జనాలింకా. అప్పటికింకా ఏది ఫైనల్ అని ఫిక్స్ అవ్వక ముందే, ఎందుకని నా పొజిషన్ ఫోర్త్ పొజిషన్ అని, సంజన గారిది ఫిఫ్త్ పొజిషన్ అని బిగ్ బాస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంటూ ఇక ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు. అన్యాయం జరిగితే మనం బయటైతే ఊరుకోం. అలాగే బిగ్ బాస్‌లో కూడా ఎందుకు ఊరుకోవాలి అంటూ ఇమాన్యుల్ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. అయితే అటువంటి ఫోటోలు పెట్టటం వల్ల వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయి మమ్మల్ని ఫోర్త్ పొజిషన్‌లో తీసేసారా? ఇంకెందుకు ఆడటం? ఇంకెందుకు గేమ్‌ని మేము ముందుకు తీసుకువెళ్ళడం? ఎంటర్‌టైనర్స్ ఇంకెప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌కి రావాల్సిన అవసరం లేదా? అంటూ చాలా సీరియస్ అయ్యాడు.